స్కూల్ ఫ్రెండ్ ఓగూరి శ్రీనివాస్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ఒక ఇమేజ్ డ్రా చేశాడు ఫోటోని చూసి. అది గ్రూప్లో పెడితే కామెంట్ వచ్చింది, కొంచెం ఓల్డ్గా ఉన్నానని చెప్పేసి. దానికోసం మళ్ళీ ఇంకో ఫోటో తీసుకొని మళ్ళీ డ్రా చేసేసాడు. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. సో ఇలాంటివి చూసినప్పుడు ఏదో చాలా ఒక మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఏంటి మన ఫ్రెండ్స్ ఇంత మంచి ఫ్రెండ్స్ ఇంతకాలం ఇలా మిస్ అయిపోయామని. ఇంకొకటి ఉండేవాడు దుర్గేష్ అని. మనం 97లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం కదా, అసలు కాంటాక్ట్లో లేము. 2015లో హైదరాబాద్లో ఉండేవాడు, ఒక 4 కిలోమీటర్స్ అవే. కానీ రోజు ఆఫీస్ అయిపోయినాక నా కోసం వచ్చేసేవాడు దుర్గేష్ అని. వచ్చి మళ్ళీ ఇంటర్మీడియట్కి స్కూల్కి తీసుకెళ్ళిపోయేవాడు. ఆ విషయాలు అవి చెప్తా ఉంటే ఇంక నేను కూడా మళ్ళీ ఇటు వచ్చేయాలని చెప్పేసి క్రియేట్ అయిపోయింది. అప్పుడు వాట్సాప్ అది స్టార్ట్ చేసి ఇలా వచ్చాం, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ఇంకా స్కూల్ గురించి చెప్పాలంటే ఒకటి చదువు. డెఫినెట్గా సుభాష్ని చెప్పినట్టు నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి చెప్పినప్పుడు ఆ స్టాండర్డ్ వేరు. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ప్రతి వాళ్ళు వెల్ క్వాలిఫైడ్. ఒక తెలుగు తీసుకోండి, 3-4 పేర్లు చెప్తే ఒకరిని మించిన ఒకళ్ళు. హిందీ ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు. మ్యాథ్స్ నగేష్ బాబు గారు, సుబ్రహ్మణ్యం, అలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఒక రేంజ్లో ఉండేది. ఇప్పుడు మా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తున్నాము కాస్ట్లీ స్కూల్స్లో, కానీ ఆ స్టాండర్డ్స్ నిజంగా ఎక్కడా లేవు. మనం చెప్పుకోవాలంతా, హోంవర్క్ ఇచ్చేస్తారు, మనం తెచ్చుకోవాలి. కానీ అప్పుడు అలా కాదు. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మనం ఇక్కడ చదువుకున్నది, నేను తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడ దాకా వచ్చావా అనేవారు. అదేంటంటే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళం, కానీ మనకున్న స్టాండర్డ్ వాళ్ళకి లేదు. నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయినప్పుడు ఫిజిక్స్లో సార్ అడిగారు, ఏ ప్రాక్టికల్స్ వస్తే ప్రాక్టికల్స్ ఎవరైనా చేశారా అంటే ఎవరో లేదు. నేనొక్కడనే 20 పైన చేశాను ప్రాక్టికల్స్ అంటే నన్ను క్లాస్లో నుంచోబెట్టి ఇది గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్ అని చెప్పారు. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మనం చదువు ఒకటే కాదు, ఓవరాల్గా గ్రోత్ చూసుకుంటే వాళ్ళు ఇంకా టాపర్స్ ఎవరు, అంగర్ రవి, సుభాష్ని, వీళ్ళు చదువుల్లో. మేము అలా కాదు, చదువుల్లో ఓకే. ఎందుకంటే నాకు కిరణ్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే దారుణమైన డిసడ్వాంటేజ్, మా రైటింగ్ మాకు అర్థం కాదు. ఎప్పుడన్నా మా నోట్స్ మేము చదువుకుందామంటే మాది మాకు అర్థం కాదనమాట. అరే వాళ్ళ నోట్స్ ఏదన్నా అప్పుడు జిరాక్స్లు లేవు, జిరాక్స్ ఉంటే కొంచెం ఈజీ అయ్యేది. మాకు వచ్చిన మార్క్స్కి మేము చాలా సాటిస్ఫై అయిపోయాడు. మనకే రైటింగ్ బాగుంటేనా సుభాష్ని రేంజ్లో ఉండేవాళ్ళు అనుకునేవాడిని నేనైతే. అదొకటే కాదు, చదువుల్లో ఈ రేంజ్ ఇది వేరు. కానీ మాకు డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంది. ఏంటి, మనం క్లాస్కి ఎక్కడైనా బయటకు వెళ్తే గవర్నమెంట్ కాలేజీల నుంచి ఇంత వచ్చారా అంటుంటే మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడున్న స్టాండర్డ్ అక్కడ లేదు. అది మెయిన్. ఇంకా గేమ్స్, మేము జనరల్గా ఇది అయిపోయినాక ఎక్కువ టైం మేము సాటర్డే అవనివ్వండి, సండే అవనివ్వండి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు గ్రౌండ్లోనే పడి వచ్చేవాళ్ళం, ఆడుకోవడం. సో ఆ బాండింగు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్షన్. మేము మామూలుగా మళ్ళీ సెక్షన్ ఫీలింగ్ చాలా ఎక్కువ. క్లాస్ లీడర్ ఒకటి కదా, సి సెక్షన్ ఏమంటే ఒప్పుకోం. లేకపోతే August 15th ఏమన్నా జరగాలంటే ఆ దాంట్లో కూడా ఈవెంట్లో కూడా మాదే ఉండాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయినాక మొత్తం ఏ సెక్షన్లో కానీ సింగరాజు, దుర్గేషు, లేకపోతే బి సెక్షన్లో, సి సెక్షన్లో అందరం ఒకటే. ఈవినింగ్ 4 అయ్యిందంటే 4 to 8 గ్రౌండ్లోనే ఉంటాం. 6 వరకు ఆడతాము. 6 to 8 బయట విషయాలు ఇవి మాట్లాడుకోవడం, అదొక ఫేస్. సో ఈ బాండింగ్ చాలా ఎక్కువ అనమాట. సో ఇప్పటికి కూడా బాండింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అప్పట్లో మనకి ఫోన్ నెంబర్స్ లేకపోయినా కానీ ఏదో విధంగా రీచ్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు సింగరాజుని కలవాలనుకోండి, అరే మన దగ్గర ఫోన్ నెంబర్ లేదు, అది లేదు, ఇది లేదు కాదు. హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు వెళ్ళిపో జేఎన్టీయూకి. నేనైతే అలాగే వెళ్ళిపోయాను. 2001లో నేను హైదరాబాద్ వెళ్ళాను. ఓకే, మన సింగరాజు ఉన్నాడు, కలవాలి, వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ సింగరాజు లేకపోతే ఈసీ ఇయర్ అంటే అనుకోకుండా వాడే వచ్చి నేను అక్కడ కూర్చుంటే రికగ్నైజ్ చేసి ఎప్పుడు వచ్చామన్నాడు. అయిపోయాను, కాంటాక్ట్స్ వచ్చేసినాయి. కానీ చాలామంది మీ దాంట్లో ఏమవుతుందంటే ఎవరిని కాంటాక్ట్ చేయట్లేదు, ఒకే ఊర్లో ఉంటున్నారు,
మళ్ళీ అట్లీస్ట్ ఈ గ్రూప్ వాళ్ళన్నా కలుస్తున్నారు, కానీ అలా కాకుండా ఎవరి కాళ్ళు కలిసి ఇది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం 45 ఇయర్స్. ఓకే, 10th స్కూల్ లెవెల్లో అయితే కనుక ఒక రేంజ్ ఉండేది. అది అభిమానం అనుకో, ఆరాధన అనుకో, ఏదన్నా అనుకో, నువ్వు ఏ పేరన్నా పెట్టుకో, అసలు మనిషి ఇలా ఉంటుందా అనే ఇదిలో ఉండేది. సో అది ఎవరన్నా కానీ ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఎప్పుడన్నా ఇంజనీరింగ్లో ఎంటెక్ అప్పుడు అడిగారు ఎలా ఉండాలి అంటే మన మైండ్లో అది ఉంది. కానీ అప్పుడు ఏం చెప్పానంటే పాస్ సినిమాలో సావిత్రి అన్నాను. కానీ వాళ్ళకి అది తెలియదు, కానీ మన మైండ్లో ఇది ఉంది. సో ఇలా అమ్మాయి చూసుకున్నా ఒక రేంజ్, లేకపోతే ఫ్రెండ్స్ చూసుకున్నా ఇది ఒక లైఫ్లో మనకి ఏమేం కావాలో అన్నీ ఇక్కడ ఉన్నాయి. నాకు క్రికెట్ ఆడమంటే డెఫినెట్గా ఇక్కడున్న స్టాండర్డ్స్ మనం చదువుకుంటే ఓన్లీ ఆ బ్యాచ్కి తెలుస్తుంది, మళ్ళీ ఒక 2-3 బ్యాచ్లు తెలుస్తుంది. కానీ మేము క్రికెట్ ఆడడం వల్ల కింద 10 మంది జూనియర్స్కి, పైన 10 మంది జూనియర్స్కి ఇక్కడే ఉండేవాళ్ళు అందరూ అని. సో వెల్ నోన్ పర్సన్స్ ఇక్కడ. సీనియర్స్ ఎప్పుడు చిట్టుబాబు వాళ్ళు ఎక్కడ, పెదబాబు వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ, మళ్ళీ మన జూనియర్స్. సో ఎప్పుడన్నా కానీ ఇక్కడ ఆడిన స్టాండర్డ్స్ కానీ అది కానీ ఎప్పుడన్నా మేము బ్యాట్ పట్టుకుంటే డెఫినెట్గా టీంలో సెలెక్ట్ అయిపోతాం. హాస్టల్లో కానీ ఇంజనీరింగ్లో కానీ బ్యాట్ పట్టుకుంటే డెఫినెట్గా అయిపోతాం, క్యాప్టెన్సీ వచ్చేస్తుంది. సో ఆ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ ఉండేది. క్రికెట్లో కానీ, చదువులో కానీ, అమ్మాయిలు క్రష్ కానీ అన్నీ ఒక లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మోర్ అటాచ్డ్ ఇక్కడ నేనైతే. సో ఇంటర్మీడియట్ అయితే డిఫరెంట్ ఫేస్. కరెక్ట్గా టీనేజ్లోకి వెళ్ళినప్పుడు పేర్లు అనేది రావడం, మళ్ళీ దాన్ని చూసుకోవడం, మేము ఒక్కొక్కరిని ఏడిపించేసుకోవడం, అదంతా డిఫరెంట్ ఫేస్ 1 year. ఓకే.